హీరోగా అని చెప్తున్నారు కానీ ఇది యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ హీరో లాగా ఎక్కువ టైం స్క్రీన్ మీద ఉన్నట్టుగా చెప్తున్నారు బయట. అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గబ్బర్ సింగ్. ఇప్పుడు షోలేలో హీరో అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, ధర్మేంద్ర అవ్వచ్చు, కానీ ఎక్కువగా అట్రాక్షన్ వచ్చింది ఆ సినిమాకి గబ్బర్ సింగ్ వల్ల. సో ఇప్పుడు ఒక కంపారిజన్లో జగన్ గారేంటి, సిబిఎన్ గారేంటి, ఒక వ్యక్తులుగా వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చూపించడానికి సినిమా తీసింది. సో అది వాళ్ళకున్న పబ్లిక్ డొమైన్ నాలెడ్జ్, వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇది 100% ఇదే కరెక్ట్ క్యారెక్టర్స్ అని అంటున్నారు. అది నేను చాలాసార్లు ఇది కూడా చెప్పాను. ఇప్పుడు నాకు జగన్ గారి మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే నేను ఓదార్పు యాత్ర టైం నుంచి నేను ఆయన స్టడీ చేస్తూ వచ్చాను. ఫస్ట్ లో జగన్ అభిమాని అని కాదు, యాజ్ నాకు ఫిల్మ్ మేకర్ గా నాకు ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. బాల్ ఠాకరే మీద సర్కార్ తీశాను అంటే బాల్ ఠాకరే అభిమాని అని కాదు కదా, ఆ మనిషి కథ చెప్పదగ్గ సబ్జెక్టు, ఒక డిజర్వింగ్ సబ్జెక్ట్ సినిమా తీయడానికి అనే ఇంప్రెషన్ కలిగి తీయటం జరిగింది. దీంట్లో చాలా మంది అడుగుతున్నారు, వన్ సైడ్ లాగా ఉంది. సెకండ్ హాఫ్ లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక కామెడీ పీస్ లా చూపించారు, వన్ సైడ్ లా ఉంది అంటే ఆర్జీవి గారు ఎప్పుడు చూపించినా సరే టూ సైడ్స్ క్లారిటీ నిజం అనేది చెప్తారు అని చెప్పేసి ఇప్పుడు వన్ సైడ్ టూ సైడ్ అని క్వశ్చన్ కాదు. వాళ్ళు జీవితంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్ గా వ్యూహాలు పని ఎన్టీ రామారావు అని బ్యాక్ స్టాప్ చేసింది అందరికీ తెలుసు. అందులో వన్ సైడ్ టూ సైడ్ ఏముంది? పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఒక తలా తోక లేకుండా మాటికి మారుస్తూ ఉంటాం అనేది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. నేను కొత్తగా చేసింది ఏమి లేదు. నేను ఇందులో ఏది కూడా జరగని నేను చూపించలేదు. అంటే అది కదా, వాళ్ళ ఫ్యామిలీకి అభిమానం లేక ఒప్పుకోలేదు. అందుకనే కదా ఆయన కంట్రోల్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను ఎందుకు తప్పు చేయాలి? అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం. అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇవ్వబోతున్నాం. ఏది లోకేష్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ ఆర్జీవీ డ్రైన్ లో. ఇదే ఉంది కదా శపథం. నేను చెప్పాలంటే వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్. యాక్చువల్గా అస్సలు కంటెంట్ అంతా శపథంలో ఉంటుంది. ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో అదంతా సిమిలర్ గా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా దానికి ఉండదు. కానీ ట్రైలర్ లో చూస్తే అన్ని పేర్లు ఒరిజినల్ పేర్లు అన్ని ఉంటాయి. ఇప్పుడు సినిమాలో చూస్తే మొత్తం పేర్లన్నీ మారిపోయాయి.